వీర్యము వెంటనే పడిపోతుందా అంటే మీకు శీఘ్రస్ఖలనం ఉన్నట్టు. వెంటనే అంటే యోని దగ్గరికి అంగం పోక ముందే వీర్యం వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు రొమాన్స్ చేసేటప్పుడే వీర్యం వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు అంగాన్ని ప్రవేశించిన తర్వాత వీర్యం వెళ్ళిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కానీ దాన్ని అలాగే వదిలేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వీర్యము ఎప్పుడైనా సరే మీ కంట్రోల్లో ఉండాలి. మీరు ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళాలి. ఒకవేళ వీర్యము వెళ్ళిపోతుంది, మీరు సాటిస్ఫై అవ్వట్లేదు, మీ పార్ట్నర్కి ఆర్గాజం రావట్లేదు అంటే మీ పార్ట్నర్కి భావి ప్రాప్తి అవ్వట్లేదు అంటే వీర్యము తొందరగా వెళ్ళిపోతుంది. ఆమె డిశ్చార్జ్ అవ్వట్లేదు, ఆమె సాటిస్ఫైడ్ అవ్వట్లేదు, ఆమె అన్సాటిస్ఫైడ్ ఉండిపోతుంది అంటే ఇవన్నీ కారణాలు ఏంటంటే శీఘ్రస్ఖలనం, ప్రీమ్యాచ్యూర్ ఇజాక్యులేషన్, ర్యాపిడ్ ఇజాక్యులేషన్, ఇవన్నీ పిఎంఈ, పిఈ ఇలాంటి వర్డ్స్తో ఇలాంటి అంటే దాన్ని గుర్తిస్తూ ఉంటారు. సో వ్యూవర్స్, ఇప్పుడు శీఘ్రస్ఖలనం కారణాలు ఏంటి మనం తెలుసుకుందాము. చాలాసార్లు దీని గురించి మాట్లాడాము. కానీ ఒకవేళ మీరు దాంతో బయటికి వచ్చి మంచిగా ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు మీరు మంచిగా కలవాలనుకుంటే యునాని మెడిసిన్స్ ది బెస్ట్. యునాని మెడిసిన్స్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు రెస్పాన్స్ వస్తుంది. ఈ మెడిసిన్స్ ఎప్పుడైనా సరే మీరు వాడేటప్పుడు మీరు చిన్న విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీరు శీఘ్రస్ఖలనం ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆ సమయంలో వేడి వస్తువులు వాడకూడదు. ఇదొక మీరు పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. ఈ మెడిసిన్స్ క్యాప్సూల్ రూపంలో, ట్యాబ్లెట్, హల్వా రూపంలో అంత ఆయిల్ మొత్తం వస్తాయి మీకు. ఈ మెడిసిన్స్ వాడడం వలన మీకు మీ ప్రాబ్లముతో మీరు బయటికి రావచ్చు. శీఘ్రస్ఖలనం ఎందుకు వస్తుందంటే నార్మల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం చూద్దాం, సైకలాజికల్ ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎవరైనా వచ్చి చెప్పేశారనుకోండి, అరే మీరు అంతా చేస్తున్నారు అంటే నేనైతే అర్ధగంట చేస్తానంటే అతను పోయి ట్రై చేయబోయి అది తొందరగా అయిపోతుంది. ఒకసారి ఏంటంటే అదే మైండ్లో వస్తుంది, మాటికి అవుతుంది. ఇది ఇలా కొంతమందికి సైకలాజికల్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్లకు అంటే ఏదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అది అయ్యి వీర్యం పల్చగా అయిపోతుంది, వీర్యం బయటికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళకు ఈ ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ డెవలప్ అవుతుంది. అందుకే వీర్యం ఎప్పుడైనా గట్టిగా ఉండాలి, చిక్కగా ఉండాలి. సో ఒకవేళ వీర్యం నీళ్ళలాగా అయిపోతే అది బయటికి వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే యూజువలీ ఒకవేళ కొంతమందికి సెన్సిటివ్ పెనిస్ లాగా మారుతుంది. అక్కడ అంగం దగ్గర, గ్లాన్స్ దగ్గర చాలా సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది, నరాలు ఎక్కువైపోతాయి. దానివల్ల కూడా వీర్యం వెళ్ళిపోతుంది. కొంతమందికి వాళ్ళకు రిటెన్షన్ కెపాసిటీ వాళ్ళ బాడీలో తగ్గుతుంది, వాళ్ళ కిడ్నీస్ వీక్ అయిపోతాయి, వాళ్ళ యూరేటర్స్ వీక్ అయిపోతాయి, వాళ్ళ యూరినరీ బ్లాడర్ వీక్ అయిపోతుంది, ప్రాస్టేట్ వీక్ అయిపోతుంది. దానివలన కూడా వీర్యము తొందరగా వెళ్ళిపోతుంది. అది అగైన్ ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ అనగానే మీకు అర్థం అవ్వాలి ఏంటంటే మీరు మీ వైఫ్ సాటిస్ఫై చేయట్లేదు. ఇక్కడ రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకే ఏంటంటే విడాకుల వరకు కూడా వెళ్ళిపోతుంది. మ్యారీడ్ పీపుల్కి చెప్తున్నాను, నేను ఏం ఆలోచిస్తానంటే నాకు ఎవరైతే జంటలు వస్తారో ఎస్పెషల్లీ మ్యారీడ్ పీపుల్ మంచిగా అంటే వాళ్ళు మన సంస్కృతిని ఫాలో అవుతూ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి ఇద్దరు మంచిగా ఉండి ఒకరికొకరికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి సెక్షువల్లీ యాక్టివ్ ఉండి వాళ్ళు ఫిజికల్ హెల్త్ మంచిగా ఉంటే చాలు. అది నా ఎయిమ్. ఇంకోటి ఏంటంటే నార్మల్లీ కొంతమందికి ఈ వీర్యం తొందరగా వెళ్ళిపోవడం వలన వాళ్ళు కన్సీవ్ చేయలేకపోతారు, అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అవుతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దూరం చేసుకోవాలంటే దానికి మీకు కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ అవసరము. దాని గురించి చెప్తాము. అలాగే మీకు మెడిసిన్స్ అవసరం, స్పెషల్లీ యునాని మెడిసిన్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. అది మాత్రం మేము మా తరపున మీకు అష్యూరెన్స్ ఇస్తాము. ఇంకోటి ఏంటంటే యూజువల్లీ ఈ ప్రాబ్లము హస్తప్రయోగం చేయడం వలన వస్తుంది. ఈ హస్తప్రయోగం టాపిక్ మళ్ళీ మాట్లాడదాం డీటెయిల్గా, ఒకటి అలా సెపరేట్ చేస్తాను వీడియో నేను. కానీ ఏంటంటే హస్తప్రయోగం చేయడం వలన కూడా ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది. నేనైతే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అంటాను. అంటే ఎవరైనా ఒకవేళ హస్తప్రయోగం చేస్తున్నారనుకోండి వాళ్ళకు డెఫినెట్లీ టైమింగ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఏదైనా మీటింగ్లు వెళ్ళాలి, ఎవరినైనా కలవడానికి వెళ్ళాలి అంటే ఆ సమయంలో మీరు తొందరగా హస్తప్రయోగం చేసుకుంటారు, వీర్యం బయటికి వెళ్ళిపోతారు. అదే మైండ్లో సెట్ అయిపోతుంది. అందుకని ఏంటంటే ఈ ప్రాబ్లం వస్తుంది. సో వ్యూవర్స్, ఎవరికైనా శీఘ్రస్ఖలనం ఇలాగే ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే
ఒకవేళ ఉంటే తొందరగా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఇంకా సఫర్ అవుతారు, మీతో మీ పార్ట్నర్ కూడా సఫర్ అవుతారు. సో కాంప్లికేట్ అవ్వకుండా తొందరగా కన్సల్ట్ అవ్వండి. టైమింగ్కి కొంచెం టైం ఇవ్వాలి. ఎప్పుడైనా సరే సెకండ్, థర్డ్, ఫోర్త్ మంత్లో మంచి టైమింగ్ వచ్చేస్తుంది. ఒకసారి వచ్చిందంటే మళ్ళీ పోదు. సో టోటల్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ మంత్ మేము మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. ఆ మెడిసిన్స్ వాడాలి. ఏదో టెంపరీ మ్యాజికల్ డ్రగ్ రాదు, ఏదో గోళీ వేసుకున్నాం, ట్యాబ్లెట్ వేసుకున్నాం, పౌడర్ వేసుకున్నాం, వచ్చేసింది మనకు రెస్పాన్స్ అన్నట్టు కాదు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినట్లు టెంపరీలీ మీకు రిలీఫ్ వచ్చేస్తుంది, కానీ ఆ ప్రాబ్లం మళ్ళీ ఉండి ఉండి పెద్దగా అవుతుంది. అయితే మీరు ఏదైనా సరే ఈ ప్రాబ్లం ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యూనాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.